హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం స్టార్ మా పరివారంలో ఇక పొదరిల్లు ఫ్రెషర్స్ పార్టీ అయితే జరగబోతుంది. ఈ సీరియల్ ప్రమోషన్ అయితే చాలా భారీగా చేసేస్తున్నారు మన స్టార్ మా వాళ్ళు. ఇక పొదరిల్లు రిసెప్షన్ అని చెప్పేసి ఎక్కడెక్కడో ఆ రిసెప్షన్ని పెట్టడం, దానికి చాలా మందిని ఇన్వైట్ చేయడం, అలాగే ఇక స్టార్ మా పరివారంలో పొదరిల్లు ఫ్రెషర్స్ పార్టీ అని చెప్పేసి సీరియల్‌లో ఉన్నటువంటి మెయిన్ క్యారెక్టర్స్ అందరిని తీసుకురావడం చాలా అంటే చాలా ప్రమోట్ అయితే చేసేస్తున్నారు. ఇక దాంట్లో భాగంగానే ఇక బాలు లాంటి వ్యక్తిని తీసుకురావడం విశేషంగా ఉంది ఈ సీరియల్‌కి. ఇక వాళ్ళిద్దరిని చూస్తుంటే నిజంగానే వీళ్ళిద్దరు బ్రదర్స్ అని చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది. ఇక ఇదంతా పక్కన పెట్టేస్తే ఇక ఈసారి గేమ్స్ కూడా చాలా డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తున్నారు మన స్టార్ మా వాళ్ళు. ఇక ఆహ్, ఒక మంచి రియాలిటీ షో అన్నట్టుగా ఒక ప్రోగ్రామ్ అంటే ఫన్ ప్రోగ్రామ్‌నైతే కండక్ట్ చేస్తున్నారు మన స్టార్ మా పరివారంలో. ఇక అదే దట్ ఈజ్ మహాలక్ష్మి అని చెప్పేసి మన శ్రీముఖి అలాగే మన అవినాష్ వీళ్ళిద్దరూ అయితే జడ్జెస్‌గా రాబోతున్నారు. ఇక దీంట్లో ప్రతి ఒక్కరు ఏంటమ్మా మీకున్న టాలెంట్ ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్కరిని అడగడం, ఇక వాళ్ళతో ఒక ఫన్ అయితే చేసేస్తున్నారు. ఇక మన ప్రియాంక జైని ఏంటమ్మా నీకు ఏంటి నీ యాంబిషన్ ఏంటి? నీ యొక్క టాలెంట్ ఏంటి? అంటే నేను డాక్టర్‌ని అవ్వాలనుకుంటున్నాను అనగానే ఇక స్టెతస్కోప్‌ని పెట్టేసి సరే ఇదిగో నీ పేషెంట్ వీడే అవినాష్ అని చెప్పేసి వీడికి అసలకి చాలా రకాలైనటువంటి మోకాల్లో నొప్పులున్నాయి, కాళ్ళలో నొప్పులున్నాయి, ఇది పొట్టలో నొప్పుంది, వీడికి పైల్స్ ఉన్నాయి, కూర్చుంటే లేయలేడు. ఇట్లా రకరకాలుగా చెప్పేసి ఇతని ట్రీట్మెంట్ చేయమనగానే ఇక మన స్టెతస్కోప్‌ని పొట్ట మీద పెట్టేసింది ప్రియాంక. ఇక దాంతో వీడికి అసలు కడుపులో గుడగుడ అంటుంది. వీడికి చాలా కడుపులో అంతా చాలా చెత్త పేరుకుపోయింది అన్నట్టుగా చెప్తూ ఉంటుందన్నమాట. ఇక పొదరిల్లు టీం నుంచి మాధవ్‌ని పిలిచి మాధవ్ ఏమవ్వాలనుకుంటున్నావు అంటే నేను ఒక క్రికెటర్‌ని అవ్వాలనుకుంటున్నాను. ఓహ్! వావ్! వెరీ గుడ్ అని చెప్పేసి సరే అని చెప్పేసి ఏం అవ్వాలనుకుంటున్నావు అని అనగానే ఇక అవినాష్ వచ్చేసి ఆయన పెద్దవ్వాలనుకుంటున్నాడు అనగానే ఇక అందరూ నవ్వుతూ ఉంటే ఇతను నన్ను బాగా డిస్‌రెస్పెక్ట్ చేస్తున్నాడు అని చెప్పి చెప్తూ ఉంటాడు మాధవ్. ఇక దాంతో నువ్వు వాకౌట్ చేయాలనుకుంటున్నావు అంటే ఓకే. వాకౌట్ చేస్తాను అనగానే ఇక మళ్ళీ దానికి అవినాష్ ఓహ్! నువ్వు వాకౌట్ చేయాలంటే అదిగో ఆ మణికొండకి వెళ్ళి వాకౌట్ చెయ్యి ఆ గ్రౌండ్స్‌లో అని చెప్పేసి మళ్ళీ సెటైర్‌లు వేస్తుంటాడు. సరే అని ఇక బాల్ వేయబోతుంటే ఆ బాల్‌ని ఈ క్యాచ్ అని చెప్పేసి ఇట్లాగా క్యాచ్ అని చెప్తూ దాన్ని పక్కనే వేసేస్తుంది. ఇక ఇలా ఫన్‌గా చేస్తుంటే ఇక మన హరి వచ్చేసి అమ్మగారు బాల్‌ని మీరు అక్కడ చూసి ఎక్కడ గురి చూసి కరెక్ట్‌గా బాలు ఉన్న వైపే వెయ్యాలి అనగానే ఇక బాలు అని చెప్పేసి ఎదురుగా బాలు నిలబడుకొని ఉంటే తనకు వేస్తుంటే నువ్వే కదా బాలు ఎవరికి వేయాలో మీ ఆయనకి వేయాలో ఆయనకే వెయ్యన్నావు. అందుకే నేను మా ఆయన కాబట్టి బాలుకేసాను అని చెప్పేసి చెప్తది. అమ్మ క్రికెట్ బ్యాట్ ఇక్కడుంటే బాల్ అక్కడేసి ఎట్లాగా అని చెప్పేసి ఇలా ఫన్‌గా జరుగుతూ ఉంటాయి. ఇక ఇద్దరు మహాలక్ష్మిలు ఎవరు మన ఫారెన్ బ్యూటీస్ ఉన్నారు కదా! వాళ్ళొచ్చేస్తే ఇక వాళ్ళకి చెప్తుంది వీళ్ళని పొదరిల్లు టీమ్ అది ఒకసారి పలుకు అనగానే వాళ్ళు పొదరిల్లుని ఎంత భయంకరంగా పిలుస్తారంటే పొద విల్లు అని చెప్పి ఏదో రకరకాలుగా పిలుస్తుంటారు. ప్రతి ఒక్కరు నవ్వుకుంటూ ఉంటారు. ఇలా సరదాగా సాగిపోతుందనమాట. ఇక శ్రవణ్ అయితే అందరూ ఎంత ఏడిపిస్తున్నారంటే ఎందుకంటే కృతిక అక్కడి నుంచి వెళ్ళిపోయి పొదరిల్లులో చేస్తుంది కదా! ఇక శ్రవణ్ అయితే ఏయ్ యూ గెట్ లాస్ట్ అనగానే ఏయ్ యూ గెట్ లాస్ట్ యూ షట్ అప్ అని చెప్పేసి సంజన గారు అలాగే మాధురి గారి డైలాగ్‌ని వీళ్ళు యూజ్ చేసుకొని ఇద్దరు తిట్టుకుంటూ ఉంటారు. ఇక శ్రవణ్‌ని చూసి శ్రీముఖి అయితే నీ గూడు చెదిరిపోయింది కదా! అంటే అవును ఎందుకురా ఇంత కోపము అంటే నా బ్లెస్సింగ్స్ తీసుకో ఈ సీరియల్ కూడా నీకు సూపర్ డూపర్ హిట్ అవుతుందంటే నేను నీకు బ్లెస్సింగ్స్ తీసుకోవాలా అని కృతిక అంటుంది. ఇలా సరదాగా సాగిపోతుంది ఈ వారం స్టార్ మా పరివారం. ఇక బాలుని శ్రీముఖిని చూసే వాళ్ళందరికీ సందడే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.